హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. ఇవాళ నేను మీకు షాహీ తుక్డా, రంజాన్ వస్తుంది కదా, మనం రంజాన్కి స్పెషల్గా షాహీ తుక్డా చేసుకుంటూ ఉంటారు. ఇది నార్మల్గా మనకి ఈ ఈ స్వీట్ ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా రెగ్యులర్గా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ షాహీ తుక్డా బ్రెడ్తో చేసే స్వీట్ మనం ఎలా చేయాలో గబగబా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చక్కగా చూసేయండి, టక్టకా చేసేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ షాహీ తుక్డా నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూసేద్దాము. మనమైతే ఫ్రెష్ బ్రెడ్ తీసుకోవాలని ఏమి కంపల్సరీ కాదండి. ఇది కొంచెం పాతబడ్డ బ్రెడ్ అయినా కూడా ఒక 2 రోజులు అయినా కూడా ఇది ఇంకా బాగా నూనె పీల్చకుండా బాగా వస్తాయన్నమాట. ఇది మనం ఫ్రెష్ బ్రెడ్ తీసుకుంటే కొంచెం నూనె ఎక్కువ పీలుస్తుంది. ఒక 2 రోజుల తర్వాత ఉన్న బ్రెడ్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. నూనె కొంచెం తక్కువ పీలుస్తుంది. మనం ఏం చేయాలంటే దీన్ని నూనెలో కానీ నెయ్యిలో కానీ దేంట్లో అయినా వేయించుకోవచ్చు. నేనైతే ఇవాళ నూనెలోనే వేయించాను. చూడండి, నేను బ్రెడ్స్ని ఇలాగా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకుని దీన్ని మనం నూనెలో వేసి బాగా బ్రౌన్ కలర్ రావాలండి. ఇవి క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే వేయించుకోవాలి. చూడండి, నేను కలర్ కూడా మారేది చూపిస్తాను. మీరు ఇలాగా బాగా ఫ్రై చేసుకుని తర్వాత దీంట్లో కొంచెం ఇలా ప్రెస్ చేసేసారంటే ఎక్స్ట్రా నూనె ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది. మీరు ఇలాగే అన్ని బ్రెడ్స్ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇలాగే వేయించేసుకోవాలి. కానీ స్టవ్ మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే కొంచెం తొందరగా మాడిపోతాయి బ్రెడ్. మనం ఇలా అన్ని బ్రెడ్స్ వేసి వేయించేసుకోవాలన్నమాట. వేయించుకుని ఇవి పక్కన పెట్టేసుకుందాము. మనం మామూలుగా జనరల్గా ఏం చేస్తామంటే బ్రెడ్ హల్వాకైనా ఇలాగే కొంచెం అన్నీ వేయించేసుకుని అది కొంచెం హల్వా లాగా చేసుకుంటాము. షాహీ తుక్డాకి ఏంటంటే బ్రెడ్ పీసెస్ అలాగే కనిపించేటట్టు చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి, దీంట్లో 1 కప్పు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకుని దీంట్లో అదే కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకోండి. చక్కెర మనకి బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకుందాము. చక్కెర మెల్ట్ అయితే సరిపోతుంది, పాకం రావాలని ఏం లేదు. కొంచెం మనకి కరిగితే సరిపోతుందనమాట. చూడండి, ఇప్పుడు మనకి చక్కెర బాగా కరిగిపోయింది. ఇలాగా కరిగిపోయిన తర్వాత దీంట్లో మనం బాగా 1 కప్పు దాకా మిల్క్ మేడ్ కానీ అమూల్ మిఠాయి మేడ్ దొరుకుతుంది కదా, అది కానీ ఏదైనా వేసుకోవచ్చు. బాగా 1 కప్పు మిల్క్ మేడ్ కానీ మిఠాయి మేడ్ కానీ, ఇది కూడా కాకపోతే మీరు కోవా దొరుకుతుంది కదండి, కోవా అయినా సరే 1 కప్పు యాడ్ చేసుకోవచ్చు. మీరు కోవా యాడ్ చేసుకునేటట్టయితే 1/4 కప్పు మాత్రం పాలు పోసుకోండి. లేదంటే మనకి ఈ షుగర్ సిరప్లో డైరెక్ట్గా మిల్క్ మేడ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి మిల్క్ మేడ్ వేసాక మనకు అది కలర్ మారింది చూడండి. మీరు కావాలంటే పాలు కూడా కొంచెం దగ్గర పడే వరకు చేసుకోవచ్చు. ఇదైతే ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చు, మిల్క్ మేడ్ యాడ్ చేశాను నేను. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ మిల్క్ మేడ్ వేసిన కప్పులో కొంచెం నీళ్ళు యాడ్ చేసి అది కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకుందాము. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. లేదంటే ఏలకుల పొడి మట్టుకు వేసుకుంటే సరిపోతుంది. కుంకుమ పువ్వు వేస్తే ఏంటంటే కొంచెం రిచ్గా మనకి చూడడానికి కూడా బాగుంటుంది, కొంచెం కలర్ కూడా బాగా మంచి కలర్ వస్తుంది. కాబట్టి కొంచెం సాఫ్రన్ వేసాను నేను. వేసిన తర్వాత మనం దీన్ని బాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు మనం దీంట్లో నేను చెప్పినట్టుగా కొంచెం ఏలకుల పొడి లేకపోతే ఇలా యాలక్కాయలు వేసేసుకోండి. ఆ ఫ్లేవర్ దీంట్లో ఇన్ఫ్యూజ్ అవ్వాలి. మనం ఒక 2 నిమిషాలు ఇలా మరగనిచ్చామనుకోండి, మనకు ఆ పాలల్లో మనం వేసిన మిల్క్ మేడ్, చక్కెర, తర్వాత సాఫ్రన్, ఏలకులు అన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం ఒక బాయిల్ రావడం స్టార్ట్ చేశాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్స్ దీంట్లో వేసేద్దాము. ఇవి 2 వైపులా తిప్పుకుంటూ మీరు దీన్ని సోక్ అవ్వనివ్వండి. ఎక్కువసేపు సోక్ అవ్వకూడదు. అంటే మనకి షేప్ ఇలాగే మనం వేసిన బ్రెడ్ షేప్ అలాగే ఉండాలి కాబట్టి ఎక్కువసేపు. మీకు హల్వా కావాలనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు దీన్ని బాగా కొంచెం సేపు కలిపారంటే ఇది హల్వా కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. బ్రెడ్ హల్వా కావాలంటే అలా చేసుకోండి. కానీ మనకి ఇలా షాహీ తుక్డా అన్నాం కాబట్టి ఇది మనకి అలా అలా ఆ షేప్ అలాగే ఉండాలి. కాబట్టి 2 వైపులా ఇలా మంచిగా కోట్ చేసేసుకోండి. పాలు వెంటనే పీల్చేసుకుంటుంది బ్రెడ్, ఎక్కువసేపు ఏం పట్టదు. మీరు ఒక 2 నిమిషాలు ఇలా ఉంచారనుకోండి, మనకి ఆ బ్రెడ్లోకి మొత్తం మనం వేసిన ఈ సాఫ్రన్ ఇన్ఫ్యూజ్డ్ మిల్క్ అంతా మొత్తం సోక్ అయిపోతుంది. మనం దీన్ని చూడండి, తాకి చూస్తే సాఫ్ట్గా అయిపోయింది బ్రెడ్. ఇప్పుడు మనం దీన్ని తీసి సర్వ్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టుకున్నాను. జీడిపప్పు నేను వేయించి పెట్టుకున్నాను. మీరు కావాలంటే పైన బాదాం, పిస్తా, తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ అలా చల్లేసుకోవచ్చు.
ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా చేసేసుకునే షాహీ తుకుడా అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి మీ విజీ.